ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మణ్ గారి నేతృత్వంలో అదేవిధంగా సుధాకర్ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఐఎన్టీసీ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక గొప్ప విశేషం ఏమిటంటే గత 10 సంవత్సరాలు ఈ యొక్క ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది వారి ఇబ్బందులు ఏనాడు కూడా ఆ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా వీళ్ళందరినీ వెట్టి చాకిరీ చేసే ఒక బానిసలుగా ట్రీట్ చేసిందనేది ఆ యొక్క ఆక్రోశాన్ని మొన్న 2023 డిసెంబర్ ఎన్నికల్లో వెలుబుచ్చటం. మరి దానికి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి పక్షాన ఒకటే మేము విజ్ఞప్తి వినతి మేము భరోసా కూడా ఇస్తున్నాం. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల్లోనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల యొక్క సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము పరిష్కరించడానికి ఒక మినిస్టర్స్తో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే మా ఐఎన్టీసీ ఆఫీసులో ఇప్పటి వరకు మన కార్మికులు తెలియజేసిన సమస్యలు ముఖ్యంగా ఇది అందరికీ తెలుసు. ఏంటంటే అవుట్సోర్సింగ్ కార్మికునికి యొక్క అర్ధాకలి జీవితం గడుపుతున్నారు గత అనేక సంవత్సరాలుగా. ఈ విధానమే కరెక్ట్ కాదని సుప్రీంకోర్టే ఎన్నో మార్లు 2015 నుంచి కూడా 2017 వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రభుత్వాలకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించడం జరిగింది. మరి అలాంటి గైడ్లైన్స్ని ఈ భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే క్రమంలో మరి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ భారతదేశంలో కార్మికుడు అనేవాడు ఇక్కడ మనగలగటానికి వీల్లేదనే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ కాంట్రాక్టు కార్మికులు కానీ యూనియనైజ్డ్ కావడానికి కూడా అవకాశం లేకుండా చట్టాలను తీసుకొచ్చిండు. ఆ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ఈ దమన కాండకే ఇవాళ కొంతమంది కార్మికులు ఇవాళ బానిసలుగా జీవనం వెలుపుస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అధిగమించేందుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటి వరకు ఏజెన్సీల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 700 పైబడిన ఏజెన్సీలు ఉన్నాయి. 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మరి ఈ యొక్క 2 లక్షల మంది జీవితాలను కూడా ఈ యొక్క ఏజెన్సీలకి పనంగా పెట్టి 5,000 నుంచి 6,000 రూపాయలు ఒక కార్మికుని మీద దోచుకుంటున్నారు. ఆ విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. త్వరలో దీని పట్ల డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను అదేవిధంగా రాష్ట్రంలో మిగతా ఇంతకుముందే సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పిన మరి జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కానీ ఎలాంటి వారి ఉన్నా కానీ ఖచ్చితంగా తెలంగాణ సాధించుకున్న ఈ యొక్క సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్మికుడు కూడా ఏ ఉద్యోగి కూడా అర్ధాకలితో జీవించొద్దనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నది. దానికి తాత్కాలమే హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని మేము రద్దు చేస్తున్నామని ప్రకటించడం అనేది ఇది కాంగ్రెస్ యొక్క మాట తీరుకు ఖచ్చితత్వానికి నిదర్శనం తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కూడా ఇతను నాకు అవసరం నా ఇష్టంలో పెట్టుకుంటా ఎవరితో చెప్పకుండా అలా వస్తుంది. ఇదంతా ఆ విధంగా రావద్దు. ఆ విధంగా నాకు వచ్చిన దాంట్లో మీకు కూడా రావద్దు. ఎందుకంటే అందరూ ఒకటే మాట మీద ఉంటే ఏ పని అయినా కూడా సార్వాలను కానీ రెవెన్యూ ఆఫీస్ కానీ ఎక్కడికైనా బస్ భవన్ కానీ ఏ ఆఫీసర్ కాడికైనా కూడా మనం సార్లకు రిక్వెస్ట్ చేసుకొని మనం సెక్యూరిటీ గార్డ్, డాటా ఎంట్రీ, వాషింగ్ షిప్పింగ్, ట్రాఫిక్ గైడ్స్,
ఇట్లా 10-12 రకాల అవుట్సోర్సింగ్ విభాగాలు ఉన్నాయి. టోటల్ 8 నుంచి 9,000 మంది మధ్య అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఘోరమైన విషయం, అవుట్సోర్సింగ్ తీసుకున్న కాంట్రాక్టర్ ₹1,00,000 లంచం తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండ్రు. ఆయన ఇచ్చేది 10,000, ఆయన ఉండే సంవత్సరం. అంటే ముందు 1,00,000 ఇచ్చి సంవత్సరం పనిచేస్తే ఆ ₹1,00,000 రాని పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తున్నారు. నెక్స్ట్ వచ్చిన కాంట్రాక్టర్ మనం తీసుకోవడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బట్ వాళ్ళు చేసిన డిమాండ్ ప్రకారం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ లేకుండా డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్ బ్యాంకుల జీతాలు ఆర్టీసీలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒకే పని పక్క వ్యక్తి చేస్తున్నప్పుడు ఈక్వల్ వర్క్ ఇవ్వాలి. అది డిమాండ్ చేస్తున్నాం. అసలు అవుట్సోర్సింగ్ అంటేనే రెగ్యులర్గా పని ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఏదో బిల్డింగ్ కడుతుంటే 3 నెలలు చేసిపోతుంది, తర్వాత పని ఉండదు, అవుట్సోర్స్ చేసుకో. సెక్యూరిటీ గార్డ్ అనే పని నిరంతరం 365 డేస్ సంవత్సరం రోజులు ఉంటుంది. అలాగే ప్యాసింజర్ గారి పని నిరంతరం ఉంటుంది, రోజు 365 డేస్ సంవత్సరం రోజులు ఉంటుంది. అటువంటి అవుట్సోర్సింగ్ చేయకూడదు. సుప్రీంకోర్టు మూల సూత్రం కూడా ఉంది. వాటి అన్నింటి కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చర్చిస్తున్నాం, తీర్మానం చేస్తాం. వాటి ఎండి గారు పట్టించుకోవాలి. మీరు కార్మిక సమస్యలు కాంట్రాక్టర్ సపోర్ట్ చేయకుండా అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు ఏమున్నాయో 2 విభాగాలు ఉంటాయి. ప్రభుత్వం వైపు తీసుకువెళ్ళి కొన్ని ఉంటాయి, ఎండి దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని ఉంటాయి. ప్రభుత్వం దృష్టికి ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీ సంజయ్ రెడ్డి గారి నాయకత్వం తీసుకెళ్తుంది. ఎండి దృష్టికి కూర్చున్న తర్వాత మీద కమిటీ చేసి మేము ఎండి దృష్టికి తీసుకుపోయి కొన్ని సమస్యలు లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉందని తెలియజేస్తూ రాబో కాలంలో ఆర్టీసీలో 10 రకాల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఏకమైన విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది. జరుపుకునేది ఏంటంటే ఇప్పటి నుండి ఆర్టీసీ పుట్టిన కానీ ఇంతవరకు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరు ఆదుకోలేదు. ఎవ్వరు కూడా మన గురించి ఎవరు పట్టించుకోలేదు. మనం ఏంటంటే మన బాధలు మనం అనుభవించినాం, చాలా ఏళ్ళ నుండి అనుభవించినాం. మేము కనీసానికి మినిమము ఒక 13 years 17 years వరకు అనుభవించుకుంటున్నాం. కాబట్టి మనం జీవితాలు అప్పటి మాకు అనుభవం ఉంది కాబట్టి మేము చెప్పాలనుకున్నాం. ఏంటంటే అప్పటి నుండి వేరే కాంట్రాక్టర్ ఒక 2 సంవత్సరాలుగా టెండర్ పడుతుందంటే వేరే కాంట్రాక్టర్ వచ్చి ఈ వీళ్ళందరూ 15 మంది 30 మందిని మెయింటైన్ చేసుకుంటాం. వాళ్ళకి వేరే కాంట్రాక్ట్ వస్తే ఇప్పుడు చేయించుకున్న కార్మికుడు వాడు వృధా అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ టైము ఆ కాంట్రాక్టర్ మళ్ళీ అతన్ని క్యాండిడేట్ తీసుకునేదంతా అది కూడా ఉండలేదు. తీసుకుందామన్నా కూడా అక్కడ తీసుకోవడం లేదు. అట్లా మన బతుకులని మన జీవిత చరిత్ర అంతా మన దీంట్లోనే సర్వీస్ అంతా ఇక్కడ అయిపోతుంది. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ కనుక రెగ్యులర్గా అదే కంటిన్యూషన్ చెల్లిస్తే అదే జీతంతో మన ఇప్పుడు డిపార్ట్మెంట్ తోటి ఇప్పుడు రాజరెడ్డి సార్ వీళ్ళందరూ పెద్ద ఉన్నారు. సార్ మా పరిస్థితి ఇలా ఉంది సార్, మీరు మాకు సాయం చేయాలి సార్ అని చెప్పేసి మనం అడగాలంటారు. ఆల్రెడీ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మాట్లాడిన సమస్య పరిష్కారం కృషి చేస్తారు. ఇప్పుడే మొదటిసారి కాబట్టి నాగరి గారు వచ్చినాక విధి విధానాలు చెప్తారు. ఇక్కడ పిలిచిన అతను రమ్మని వచ్చిన స్టేట్ కమిటీ అడగండి వాళ్ళు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు నాగరి గారు వాళ్ళు నేను చెప్పేది అవుట్ సోర్సింగ్